వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ప్రపంచ రాజకీయాలలో కొన్ని సంఘటనలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. సాధారణంగా ఒక నౌక సముద్రంలో ప్రయాణించడం పెద్ద విషయం కాదు. కానీ ఆ నౌక వెనుక ఉన్న వ్యక్తులు, అది ప్రయాణించిన మార్గం, ఆ సమయంలో ఉన్న అంతర్జాతీయ పరిస్థితులు అవన్నీ కలిస్తే అది పెద్ద వార్తగా మారుతుంది. తాజాగా అలాంటి సంఘటనని ప్రపంచం గమనించింది. వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత సన్నిహితుడుగా భావించే ఒక రష్యన్ బిలియనియర్ కు చెందిన విలాసవంతమైన నౌక హార్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. హార్మూజ్ ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో సుమారుగా 20% ఈ మార్గం గుండానే వెళ్తుంది. గల్ఫ్ దేశాల నుండి బయలుదేరే చమురు ట్యాంకర్లు ఈ మార్గం ద్వారానే అంతర్జాతీయ మార్కెట్లకు చేరుతాయి. అందుకే ఈ ప్రాంతంలో చిన్న ఉద్రిక్తత వచ్చినా దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వెంటనే పడుతుంది. ఇలాంటి అత్యంత సున్నితమైన సమయంలో నార్డ్ అనే నౌక ఈ మార్గం గుండా ప్రయాణించడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపుగా 142 మీటర్ల పొడవున్న ఈ భారీ నౌక ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన నౌకల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది రష్యా బిలియనియర్ అలెక్సీ మోర్తుషోవ్కి చెందినదిగా సమాచారం. అయితే అధికారికంగా ఆయన పేరు యజమానిగా నమోదు కాలేదు. రికార్డుల ప్రకారం ఈ నౌక ఆయన భార్యకు చెందిన ఒక కంపెనీ పేరుతో రిజిస్టర్ చేయబడింది. ఈ నౌక విలువ సుమారుగా $50 కోట్ల, అంటే భారత కరెన్సీలో దాదాపుగా 4,700 కోట్ల రూపాయలు. అంత భారీ విలువ ఉన్న ఈ నౌకలో ఉన్న సౌకర్యాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. స్విమ్మింగ్ పూల్, హెలీప్యాడ్, సముద్రం లోపలికి వెళ్లగల సబ్మెరైన్, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఇది సముద్రం పై తేలే ఒక విలాసవంతమైన భవనం అనే చెప్పాలి. ఈ నౌక దుబాయ్ నుండి బయలుదేరి ఒమన్ రాజధాని మస్కట్ వరకు ప్రయాణించింది. సాధారణంగా ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలు ఇరాన్ అనుమతితోనే వెళ్లాలి. ఎందుకంటే హార్మూజ్ జలసంధిపై తమకి పూర్తి నియంత్రణ ఉందని ఇరాన్ ప్రకటిస్తోంది. తమ అనుమతి లేకుండా ఒక్క నౌక కూడా వెళ్లలేదని ఇరాన్ స్పష్టంగా చెబుతోంది. ఇదే సమయంలో ఈ మార్గాన్ని పర్యవేక్షిస్తున్నామని అమెరికా కూడా ప్రకటించింది. ఇక్కడే అసలు సందేహాలు మొదలవుతున్నాయి. అమెరికా దిగ్బంధనం, ఇరాన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈ నౌక ఎలా ప్రయాణించింది? దీనికి అనుమతి ఎవరిచ్చారు? లేదంటే ఇది ఎవరికీ తెలియకుండా వెళ్ళిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలోనే మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఇరాన్ రష్యా మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఇటీవల ఇరాన్ రష్యాతో ఉన్నత స్థాయి సమావేశాలు కూడా నిర్వహించింది. సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగినటువంటి ఈ సమావేశంలో పుతిన్ స్వయంగా ఇరాన్ ప్రతినిధులకు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను కొనియాడారు. ఇక ఈ సంఘటనకి మరో కోణం కూడా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తరువాత పాశ్చాత్య దేశాలు రష్యన్ బిలియనియర్లపై కఠిన ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా యూరోప్ దేశాలు వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, నౌకలను జప్తు చేయడం వంటి చర్యలు తీసుకున్నాయి. ఉదాహరణకు మోర్దాషోకి చెందిన లేడీ ఎం అనే నౌకను ఇటలీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో రష్యన్ బిలియనియర్లు తమ విలాసవంతమైన నౌకలను యూరోప్ నుండి దూరంగా మిడిల్ ఈస్ట్ లేదా ఆసియా ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ ఆంక్షలు తక్కువగా ఉండడంతో వారు సులభంగా కార్యకలాపాలు కొనసాగించగలుగుతున్నారు. నార్డ్ కూడా అదే వ్యూహంలో భాగంగా ఈ మార్గంలో ప్రయాణించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు హార్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల సముద్ర రవాణా కూడా తీవ్రంగా తగ్గిపోయింది. యుద్ధానికి ముందు ఉన్న స్థాయితో పోలిస్తే ప్రస్తుతం నౌకల రాకపోకలు చాలా తగ్గాయి. దీని ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్పై కూడా పడింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. ఒక దశలో బ్యారెల్కు $109కు చేరుకోవడం ఈ ఉద్రిక్తతల ప్రభావాన్ని చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నార్డ్ వంటి భారీ నౌక ఈ మార్గంలో సాఫీగా ప్రయాణించడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సంకేతంగా కూడా భావిస్తున్నారు. ఇది కేవలం ఒక నౌక ప్రయాణం కాదు, ప్రపంచ శక్తుల మధ్య ఉన్న సంబంధాలు, ఒత్తిళ్లు, వ్యూహాల ప్రతిబింబంగా చూస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటన చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది. హార్మూజ్ జలసంధిపై నిజంగా ఎవరి నియంత్రణ ఉంది? ఆంక్షలు ఎంతవరకు ప్రభావవంతంగా ఉన్నాయి? రష్యా, ఇరాన్ మధ్య పెరుగుతున్న సంబంధాలు ప్రపంచ రాజకీయాలను ఎలా మార్చబోతున్నాయి అనే అంశాలు ఇప్పుడు చర్చలో ఉన్నాయి. ఈ కథలో ఒక విషయం మాత్రం స్పష్టం. సముద్రంలో ప్రయాణించిన ఒక నౌక ప్రపంచ రాజకీయాలలో పెద్ద చర్చకు కారణమైంది.
ఇది ఎంత చిన్న సంఘటనలా కనిపించినా దాని వెనుక ఉన్న అర్థం చాలా పెద్దది. ప్రపంచ శక్తుల మధ్య జరుగుతున్న నిశ్శబ్ద పోరాటానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది.